వచ్చేసి ఇప్పుడు మనము రైతుల దగ్గర తోటలో ఉన్నామన్నమాట. వచ్చేసి ఇది వెరైటీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది సూపర్ 10 వెరైటీ వేసినాడు. ఈ రైతు ఎలా మెయింటెనెన్స్ ఎలా చేసినాడు ఏందనేది రైతు మాటల్లోనే ఉందామన్నమాట. అవి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు రాయచూరు డిస్టిక్ మానవ తాలూకా వచ్చేసి రాజోలి విలేజ్లో ఉన్నామన్నమాట. వచ్చేసి ఈ తోట ఎటు చూసుకున్నా ఇలా క్వాలిటీగా ఇలా మెయింటెనెన్స్ ఏ విధంగా ఎలా మెయింటెనెన్స్ చేసుకున్నారు, ఇలా పైకాయ కూడా ఇలా పూత కాత ఇంత గ్రోత్ కానీ ఇలా నీట్నెస్గా ఉండడానికి ఎలా మెయింటెనెన్స్ చేసుకున్నారు, ఎలా స్ప్రేయింగ్లు చేసుకున్నారు, ఏంది ఇతర రకాలుగా అనేది అన్ని రైతు మాటల్లోనే విందామన్నమాట. వచ్చేసి వాళ్ళు ఎందుకంటే ఈ విధంగా ఈ క్వాలిటీ తోటల విధంగా ఈ చుట్టుముట్టుకుని చాలా తోటలు ఉన్నావు కానీ ఎలా ఉండేది ఏందనేది మీకు ఈ వీడియోలో మొత్తం నీట్గా వివరిస్తాను అన్నమాట. వచ్చేసి రైతు మాటల్లోనే విందామన్నమాట. వచ్చేసి అన్న శివరాజ్ అన్న వచ్చేసి మనకు 2-3 సంవత్సరాల నుంచి పరిచయం అన్నమాట. వచ్చేసి పరిచయంలోన వచ్చేసి అన్న ఈడ రాజోల్కి వచ్చి మన విలేజ్కి వచ్చి కానీ ఇతర రకాలుగా వచ్చి డౌట్ల గురించి కానీ క్లారిటీ గురించి కానీ ఆయిల్స్ ఎలా వాడుకోవాలి ఇతర రకాలుగా అన్నీ తెలియజేస్తుండే అనమాట. అన్న వచ్చేసి శివరామ్ రాజు అన్న ఈ నరసింహనుకున్న వాళ్ళు ఆయన వాడుతుంటే ఆయన తోటకు వాడి ఎలా ఉండేది అనేది వాళ్ళ మాటల్లోనే ఉందాం. చెప్పన్న మీరు ఎలా ఫస్ట్ మనకు మీట్ అయ్యిండేది ఎలాగ వచ్చేసి. నమస్కారం అన్న. ఓకే, నీవు వాడిన తర్వాత నీవు ఫోన్లో పెట్టినావు వీడియోలు చూసి ఆ నెంబర్కి కాల్ చేసినాము. నాకు ఈ ఆయిల్ కావాలని వచ్చిన ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు. ఆ ఫస్ట్కి నీ ఆయిల్ తీసుకుని 1 సంవత్సరం వాడినాను. భారీ రిజల్ట్ వచ్చింది, భారీ సైజు వచ్చింది, క్వాలిటీ హై సైజు, కలర్ అవుని రేట్ అవుని భారీ వచ్చింది. ఆ సంవత్సరం నుండి కంటిన్యూ వాడుతూ ఉన్నాను. పోయిన సంవత్సరం 60 క్వింటాలు మంచి కాయలు అయినాయి. అంతకు ముందు 65 క్వింటాలు అయినాయి. మేము సీడ్స్ చేసినాం జాస్తి. ఈ సంవత్సరము పత్తికి వాడినాను. ఫస్ట్ మిరపకి సన్నగా ఉంది. ఈ పిల్లోడు వచ్చి పత్తి భారీ క్వాలిటీగా ఉంది ఎక్కడ ఏమి అన్నాడు. నాన్న వచ్చి కేసి ఇట్లా ఆయన దగ్గర లక్ష్మారి అన్న దగ్గర వాడుతున్నాను. 2-3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నెక్స్ట్ మిరపకు వాడుతాను. ఇప్పుడు మిరప సన్నగా ఉంది కాబట్టి పత్తికి వాడినాను. భారీ రిజల్ట్ వచ్చింది. ఈ పిల్లాడు మందు కొట్టినాక వచ్చినాడు. అప్పుడు ఎక్కడ ఏం దొరుకుతుంది ఎట్లా ఉంది భారీ ఉంది కదా అన్నాడు. అప్పుడు ఇట్లా ఆయన అన్న దగ్గర ఉంది రాసిన తోకు నచ్చికేసి ఆ సంవత్సరం మన పంటకి తీసుకుని వచ్చినాను. ఈ పంటకు వాడినారన్నమాట. వచ్చేసి ఈ పంటకు వాడితే ఈ క్వాలిటీ కానీ ఇది వచ్చేసి ఎకరానికి కొద్దిగా తక్కువే ఉంది అనమాట. వచ్చేసి ఈ క్వాలిటీ కాయలు ఇలా వచ్చేసి ఇలా పైన వచ్చేసి 4-5 ఫీట్లు ఉన్నా కానీ కాయ నాణ్యత పెరుగుతుంది, క్వాలిటీ బాగుంది, అన్ని రకాలుగా ఉంది అనమాట. వచ్చేసి చాలా సూపర్గా ఉంది అనమాట. వచ్చేసి కాయలు వెరైటీ కానీ ఇది సూపర్ 10 అనమాట. వచ్చేసి ఇలా ఉంది అనమాట. నరసింహన్న నీవు చెప్పన్న నీకు ఎలా అనిపించింది వాడినందుకు? చాలా బాగుంది అన్నమాట. నూనె బాగా పెంచేస్తుంది, పర్లేదు. ఓకే, అనుకుని అడుగుతుంటారు కదా ఎన్ని క్వింటాలు అవుతుంది ఏమంటున్నారు వచ్చేసి చెప్పనా? 30 క్వింటాలు దాదాపు ఆరాము ఇందుకే 30 క్వింటాలు అవ్వచ్చు అంటున్నారు. ఈ కాయ వరకే 30 క్వింటాలు అవ్వచ్చు. ఈ మళ్ళీ పూత ఖాతా ఉంది. మళ్ళీ నెక్స్ట్కి ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఒక 40 క్వింటాల వరకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంది అనమాట. డెఫినెట్గా ఉంది. ఎకరానికి కొద్దిగా తక్కువగానే ఉంది అనమాట. వచ్చేసి ఇది వచ్చేసి ఈయన వచ్చేసి కంటిన్యూగా కూడా రాలేకపోయినారనమాట. వాళ్ళ ఫైనాన్షియల్ ఇబ్బంది వలన ఇతర రకాలుగా కానీ కంటిన్యూగా రాకపోయినా కూడా ఎప్పుడు ఈ స్ప్రే చేసుకున్నా చాలా క్వాలిటీ కనిపిస్తుంది అనమాట. తోటకి ఎప్పుడు ఈ స్ప్రే చేసుకున్నా చాలా క్వాలిటీ ఉన్నప్పుడు మాత్రమే చాలా హ్యాపీగా ఉంటారనమాట. రైతులు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా మనసు ఒప్పక కొద్దిగా ఫైనాన్స్ వాళ్ళ ఇబ్బంది కానీ ఇతర రకాలుగా బయట అనేక రకాలుగా వాడినా కూడా వాళ్ళకు రిజల్ట్ లేనప్పుడు ఈ చుట్టుముట్టు అనేది అన్నీ ఉన్నాం అనమాట. 100 ఎకరాలు పైన 200-300 ఎకరాలు ఈ విలేజ్లో వేసినా కూడా 1000 ఎకరాలు ఈ క్వాలిటీ లేవు. అన్ని వైరస్లు వచ్చి ఇప్పుడు పక్కన అన్ని వైరస్లు వచ్చి ఇతర రకాల నల్లి ఖాతా సెట్ కాకపోవడం కానీ ఇలా క్వాలిటీ లేకపోవడం కానీ ఇతర రకాలుగా ఇలా ఉన్నాం అన్నమాట. వచ్చేసి అన్న మీ ఊర్లో ఏమంటున్నారు ఇంకా మళ్ళీ? మా ఊర్లో వచ్చి సేమ్ చూస్తూ ఉండరు అంటారు. నాకంటే తెలియదు. ఈ పిల్లగాడు నాది వేరే ఇక్కడ ఉంటాను. ఈ పిల్లగాడు చూస్తారు కదా వచ్చి యాడ వాడతారు ఎక్కడ వాడతారు అని అడ్రస్ చెప్తా ఉన్నాడు. ఇట్లా మామ ఇప్పించినాడు, ఇట్లా సన్ వాడుతా ఉన్నాము. ఈ సంవత్సరానికి నన్ను వాడతాను. నెక్స్ట్ నాది బాగా అవుతే ముందరికి మిమ్మల్ని కన్నా తోలుకుని పోతానని చెప్తున్నాను. క్వాలిటీ ఉంది, భారీ సైజు ఉంది, కాయ కానీ తూకము కనపడుస్తుంది, ఇంకా రన్నింగ్ డ్రాప్ అయ్యలేదు. ఇంకా ఈ కాయ పైన కాయ కూడా సైజు వస్తుంది అనమాట. పై కాయ కూడా సైజు వస్తుంది, కింద కాయ ఎలా సైజు ఉంటుందో పైన కూడా అలా సైజు వస్తుంది. ఇంకా పూత ఖాతా ఇలా కాపు సెట్ కావడానికి కానీ ఇతర రకాలుగా
చెట్టుకు పైనుంచి పోషకాలు అనేక రకాల పోషకాలు అందినప్పుడు మాత్రమే ఇలా క్వాలిటీగా ఉంటుంది అనమాట. వచ్చేసి చోటు కాకుండా ఇలా తిరుగుతూ చూపిద్దాం అనమాట. వచ్చేసి ఇప్పుడు అన్నీ ఒకే వీడియోలోనే పూర్తిగా వివరించలేకపోతున్నాం అనమాట. వచ్చేసి పార్ట్ 1గా వచ్చేసి అన్నీ వివరించడం జరుగుతుంది అనమాట. వచ్చేసి ఇలా ఉంది అనమాట. వచ్చేసి కాయ క్వాలిటీ కానీ ఇతర రకాలుగా ఇలా ఉండి ఖాత ఇలా పట్టుకున్నది అనమాట. వచ్చేసి ఎటు చూసుకున్నా వచ్చేసి హైట్ వచ్చేసి 4 ఫీట్ల నుంచి 5 ఫీట్ల వరకు ఉన్నాం అనమాట. వచ్చేసి ఇలా క్వాలిటీ, ఎందుకంటే ఇలా సాళ్ళు ఇలా అటు సైడ్ ఇటు సైడ్ ఒత్తుకున్నాడు కాబట్టి మాకు తిరగడానికి అవకాశం ఉంది అనమాట. లేకపోతే ఖాత పట్టి కింద నుంచి ఖాత పట్టుకున్నది అనమాట. ఖాత పట్టినందు వలన అసలు మాకు నడవడానికి లేదు. ఈడ సాళ్ళు అచ్చులు ఒత్తుకున్నారు కాబట్టి ఇలా ఉంది అనమాట క్వాలిటీ అనేది. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకా పార్ట్ 2 కూడా వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఒకే వీడియోలో అంతా వివరించలేకపోతున్నాం అనమాట. వాళ్ళు ఎలా ప్రయాణం కొనసాగింది, ఎలా ఉంది అనేది కూడా అన్ని రకాలుగా చూపిస్తున్నారు రైతులు ఇతర రకాలుగా.